కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది. నేను ఒకే ఒక విషయం ఇక్కడే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే 22 సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 2025 కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి